గ్రేప్స్ గ్రేప్స్ అనే మాట వినగానే మీకు అందరికి ఎవరు గుర్తొస్తారు? నేనే గుర్తొస్తాను కదా. మిద్దె తోటలో మొట్టమొదటిసారిగా గ్రేప్స్ పండించింది నేనే అనుకుంటున్నానండి. మిద్దె తోటలో 7 ఇయర్స్ క్రితం ఎవరూ పండించలేదు. గ్రేప్స్ ఇంత గుత్తులుగా కాయలు చూసి చాలా ఛానల్స్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. అది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రేప్స్ మిద్దె మీద పండించింది నేనే అనుకుంటున్నాను. హలో అండి, నేను నూర్జహాన్. అందరూ ఎలా ఉన్నారు? గ్రేప్స్ ప్లాంట్స్ అయితే చాలామంది పెంచుతున్నారు కదా. నాకు చాలా వీడియోస్ చేసి పెడుతున్నారు, ఫొటోస్ పెడుతున్నారు. చాలా హ్యాపీ అండి. ఈ గ్రేప్స్లో మేము ఫెయిల్ అవుతున్నాం అనే వాళ్ళందరూ ఇప్పుడు చక్కగా పెంచుతున్నారు. ఇప్పుడు మన గ్రేప్స్ ప్లాంట్ చూద్దామా? ఇదిగోండి, గుత్తులుగా ఎలా వస్తున్నాయో చూసారా. మధ్యలో ఒక 6 నెలలు డిస్టర్బ్ అయిందండి మొక్క. ఇక నేను కొంచెం కేర్ తీసుకున్నాను అంతేనమాట. కేర్ అంటే ఏంటంటే టైంకి వాటర్ పోస్తున్నాను. టైంకి వాటర్ పొయ్యకపోవటం వలన గ్రేప్స్ చాలా డిస్టర్బ్ అయిపోయిందండి. చెప్పాను కదా, ఎప్పుడైతే మనిషిలాగే మొక్కలు కూడా వీక్నెస్ ఎట్లా వస్తుందంటే వాటికి సరి అయిన టైంకి వాటర్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా వీక్ అయిపోతాయి. వీక్ అయినప్పుడు పెస్ట్ డిసీజెస్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి అన్నమాట. తెల్లగా గ్రేప్స్కి వచ్చేది అది ఒక్క డిసీజేనండి. తెల్లగా బూజులాగా వస్తుంది అనమాట. బూజు తెగులు అనొచ్చు దాన్ని. అది గ్రేప్స్కి బాగా పట్టేసిందండి. ఒట్టి కాయలకి పచ్చిగా ఉన్నప్పుడే కాయలకు పట్టేసింది. తెగులు వచ్చేసరికి గ్రేప్స్ అంతా పచ్చి కాయలు చిన్న కాయలు అప్పుడే అంతా బూజు వచ్చేసి చాలా డిస్టర్బ్ అయిపోయి మొత్తం కట్ చేసి పడేసేసాను. ఇక నెక్స్ట్ ఇప్పుడు బాగా కేర్ తీసుకున్న తర్వాత బ్రహ్మాండంగా ఇప్పుడు కాయలు స్టార్ట్ అయిపోయినాయి, పిందెలు పూత. ఇక్కడ చూసారా మన పిచ్చుకల కోసం వాటర్ ఎలా సెట్ చేశాను, అదిగోండి. తర్వాత ఈ పూలు చూసారు ఎంత అందంగా, చాలా బాగా అనిపిస్తున్నాయి. గ్రేప్స్ మధ్యలో పెట్టేశాను. ఇక్కడ కొన్ని గుత్తులు ఉన్నాయండి, గ్రేప్స్ కట్ చేద్దాము. ఇప్పుడే బాగా అల్లుకున్న తర్వాత పూత పిందె మొదలయ్యింది. ఇప్పుడు ఆల్రెడీ పండిపోయిన కాయలు ఉన్నాయి. అవి ఒకసారి మీకు ఈరోజు హార్వెస్ట్ చేసి చూపిస్తాను, ఓకేనా? హార్వెస్ట్ చేద్దామా? వచ్చేసేయండి మీరు కూడా నాతో పాటు. అవి ఇవ్వండి, 2 అయితే కట్ చేసేసాను. 2 గుత్తులు అక్కడి నుంచి ఇలా బాల్కనీలో కూడా అల్లిచ్చేసానండి. ఇంతకుముందు వీడియోస్లో చూపిస్తూనే ఉన్నాను కదా మీకు. అదిగోండి, కవర్లు కట్టిన తర్వాత కూడా చాలా బాగా ఫ్రెష్గా వచ్చినాయండి కవర్లు. ప్రతి ఫ్రూట్స్కి కవర్లు కట్టాలి. కొన్ని రకాల ఫ్రూట్స్కి అయితే కంపల్సరీ కట్టాలండి, లేకపోతే అవి పక్షులు అన్నిటి రకరకాల కీటకాలు అటాక్ చేస్తున్నాయి. చూసారా ఎంత పెద్ద గుత్తు? అదిగోండి, పక్కనే ఒక 4 గుత్తులు యాడ్ అయిపోయినాయి అన్నమాట. అవి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా మనం ఇలా గ్రేప్స్ మిద్దెల మీద పండించుకోవటం. ఫస్ట్ అయితే 8 ఇయర్స్ అండి. నేను 7 ఇయర్స్కి యూట్యూబ్లో నేను చూపించాను. 8 ఇయర్స్ అనమాట నేను గ్రేప్ మొక్క నాటి. 1 ఇయర్కి విపరీతంగా కాయలు వచ్చేసినాయి. పైనంతా బిల్డింగ్ మీదంతా అసలు చూసేవాళ్ళు ఏదో అంటారు కదా, కళ్ళు సరిపోలేదన్నమాట. 2 కళ్ళు అంతగా కాసినాయి గ్రేప్స్. అద్దుగండి, కట్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, గ్రేప్స్ మిద్దెల మీద అనేది ఒక కళ అనమాట. ఒకప్పుడు మేము గ్రేప్స్ తినేవాళ్ళంగా, ఎలా పండిస్తారో ఎలా కాస్తాయి అనేది కూడా తెలియదు అనమాట మా చిన్నప్పుడు. తర్వాత గ్రేప్స్ ఎట్టన్నా పండించాలి అనేది నా చిన్నప్పటి నుంచే నా కోరిక అనమాట. అప్పుడు రోజుల్లో ఏం చెప్పేవాళ్ళు, యాక్టర్ నాగేశ్వరరావు గారికి ద్రాక్ష తోటలు ఉన్నాయని మా తాతల టైంలో చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అది విన్న తర్వాత నేను కూడా గ్రేప్స్ పెంచాలని అంత కుతూహలంగా ఉండింది. తర్వాత అందుకే ఇంతగా నేను గ్రేప్స్ పెంచగలిగాను అనమాట, ఆ చిన్నప్పటి కుతూహలంతో. లేకుంటే మనకు అసలు ఐడియా ఉండేది కాదు. అలా మిద్దె మీద ఒకటి ల్యాండ్లో వేసాను. అవి ఎంత బాగా పెరిగినాయి, ఎంత బాగా కాస్తున్నాయి మీ కళ్ళ ముందే చూస్తున్నారు కదా. అదిగోండి ఎంత టేస్టీగా ఉంటుంది. అసలు మామూలు బయట కొన్న గ్రేప్స్కి ఈ గ్రేప్స్కి అసలు సంబంధమే ఉండదండి.
ఈ పండు తింటే ఆహా ఇవి గ్రేప్స్ అనిపించిద్ది అనమాట. అయితే ఒక్కొక్కసారి సీడ్స్ ఉంటాయి, ఒక్కోసారి సీడ్స్ ఉండవండి. అది ఒక విచిత్రం అనమాట మా గ్రేప్స్. ఒక సీజన్లో సీడ్స్ అస్సలు ఉండవు అనమాట, అలా తినేయచ్చు. ఇప్పుడు సీడ్స్ ఉన్నాయి చూడండి. కాయ కూడా జ్యూసీగా ఎంత మందంగా ఉంటుంది అనమాట. స్కిన్ పలుచగా ఉంటుంది, చాలా పలుచగా ఉంటుంది. పండు చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా కట్ చేయాలి, ఎలా కేర్ తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కొమ్మలు కట్ చేయటం ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.